డైలీ వాళ్ళు పక్కనే ఉంటారు కదా నాన్న. డైలీ వాళ్ళు ఒక్కటిగా ఉంటారు కదా నాన్న. చెప్పండి నాన్న, చెప్పండి. అంటే అంటే నేనొక వేస్ట్ పీస్నా? ఏ విలువ లేదన్నా? అమ్మా అవును అవును, నేనొక వేస్ట్ పీస్నే, డమ్మీ పీస్నే. అందువల్లే నన్ను వాడు రిజెక్ట్ చేసి వెళ్ళిపోయాడు. అమ్మా అర్చన, నువ్వు నాకు ఒకే ఒక్క వారసురాలివి. నిన్ను డమ్మీ పీస్ అన్నది ఎవడమ్మా? తారక్, ఆ తారకే చెప్పాడు. వాడు అనుకున్నది చేసేసి వెళ్ళిపోయాడు. నానా, ఈరోజు నా బర్త్డే నానా. ఒక్కొక్క సంవత్సరం మీరు నా బర్త్డేని మీరు ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. ఈ సంవత్సరం ఏం అవసరం లేదని చెప్పి తారక్ తో ఒంటరిగా వెళ్ళి కేక్ కట్ చేశాను. అప్పుడు కూడా వాడు నాతో చాలా క్లోజ్ గా ఉన్నాడు నాన్న. ఎటువంటి సిమ్టమ్స్ కూడా లేవే. అటువంటప్పుడు సడన్ గా ఎందుకు నాన్న ఇలా చేశాడు? ఎందుకు నాన్న, ఎందుకు? నేనేం చేశాను? నన్ను నమ్మించేందుకు గొంతు కోసేశాడు. నేను ఏ రకంగా తప్పు చేశాను నాన్న? తప్పు చేశావు. అసలు తప్పంతా నువ్వే చేశావు. భాగ్యలక్ష్మి, సైలెంట్ గా ఉండలేవా? కుదరదండి. మీ కూతురికి సగం పొగరుంటే మీరు దాన్ని రెచ్చగొట్టి దానికి పరిస్థితి తీసుకొచ్చారు. కన్న బిడ్డ తాగి తిరుగుతోందని తెలిసి కాళ్ళు విరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టుండాల్సింది. కానీ మీరేం చేశారు? అది ఫారెన్ కల్చర్ అని గొప్పగా ఫీల్ అయ్యారు. ఎవరో ఒక అబ్బాయి నచ్చాడు అని చెప్పింది. మీరు వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి ఫిక్స్ చేశారు. అప్పటికి అబ్బాయి డైరెక్ట్ గా వచ్చి నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు, నన్ను చేసుకుంటే నీ జీవితం నాశనం అవుతుందని చెప్పాడు. అప్పుడైనా తెలుసుకోవాలి కదా. అవన్నీ వదిలేసి ఇప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం లాభం అండి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. నోరు మూసుకుని మాట్లాడకుండా ఉండు. చూడు, ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. తప్పు మీదైతే వెంటనే గొంతు పెంచేస్తారు. ఎన్ని సంవత్సరాలుగా అదే కదా చేస్తున్నారు. భాగ్యలక్ష్మి, నా కూతురి మనసు ఈ రోజు విరిగిపోయింది. దాని సంతోషం కోసం నేను ఏవైనా చేస్తాను. ఇందులో నువ్వు తలదూర్చుకో. ఏదోటి చేసుకోండి, మీ ఇష్టం. వెళ్ళు వెళ్ళు. అమ్మా అర్చన, ఇటు చూడమ్మా. ఒక రాజకీయ నాయకుడిగా నేను ఓడిపోయినందుకు ఎప్పుడు బాధపడలేదమ్మా. ఈ ఎలక్షన్లో ఓడిపోతే నెక్స్ట్ ఎలక్షన్లో గెలవచ్చు. కానీ ఒక తండ్రిగా నేనెప్పటికీ ఓడిపోనమ్మా. నీ ఆశంటో చెప్పేశావు కదా, ఇక నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. వెళ్ళి, నేను చూసుకుంటానమ్మా. వెళ్ళి. అల్లుడు మాయా, కాంచన, ఇప్పుడు జరిగిన విషయం కానీ హాస్పిటల్లో జరిగిన విషయం కానీ ఇవేవి మీ అమ్మకి తెలియకూడదు. సరేనా అన్న, నేనేం చెప్పను. ఈయనేది వాక్కుండా ఉంటే మంచిదే.
కాంచన, నిన్ను అడిగితే నువ్వు మాత్రమే సమాధానం చెప్పు. సంబంధమే లేకుండా నన్ను ఎందుకు ఇరికిస్తావు? నేనెప్పుడు షార్ప్గా ఉంటానని మావయ్య కూడా తెలుసు కదా. సరే మిగతావన్నీ ఉదయం మాట్లాడుకుందాం. వెళ్ళి పడుకోండి. అమ్మా నీలవేణి, నువ్వు నీ రూమ్కి వెళ్ళమ్మా. అలాగే. ఏంటి చూస్తున్నావు? పైకెళ్ళు. వెళ్ళు. వీళ్ళ వల్ల నాకు నిద్ర కూడా లేకుండా పోయింది. అవునమ్మా, కానీ ఒక్క విషయం, అదృష్టం అంటూ పడితే నీలవేణికి పట్టినట్టు పట్టాలి. ఒకే రోజులో కోటీశ్వరుల ఇంటి పని మనిషి నుంచి కోడలు రేంజ్కి వెళ్ళిపోయింది. బంకమట్టి తీసుకొచ్చి బ్యాంకు లాకర్లో పెట్టినంత మాత్రాన అది బంగారం అయిపోదు. అలానే అదెక్కడున్నా కూడా పని మనిషి. అర్థమైందా? పదండి. చిక్కని కావ్యమా, మదిలో నిలిచి నవ్వే తీరమా, చేతి కందని హృదయమా, పసిడి కలల గానమా, ఆత్మ చిలుక ఆశల రూపమా.